వాగిని ఛానల్ వారికి నమస్కారం. ఆదివాసి గిరిజన వైద్యం తరతరాల హనుమంతో చేసే వైద్యము. ఎన్నో వీడియోలు తీసాము, ఎన్నో ప్రోగ్రాంలు చేశాము. ప్రతి మనిషికి ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంతానం పురుగులు డెవలప్మెంట్ కోసము ఒక 2 మూలికలు చెప్తాను. ఆ వివరంగా ఆ మూలికల పేరు ఏంది, ఆ మూలికలు ఎట్లా తయారు చేసుకోవాలా, ఆ మూలికలు ఏంది అని వివరంగా చెప్తాను. ఇది చూడండి. కారణాలంటే సంతానం పురుగులు అంటే కొంతమందికి వేడి నుండి, ఊష్ట నుండి, వానకాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి అనేది తెలియకుండా కొన్ని మనకు సీక్రెట్ పనులు, పొరపాటు పనులు చేసుకొని కాణాలలో సంతానం పురుగు చనిపోయి పెళ్లి కాణాలకైతే కనపడదు, ఉన్నా లేకున్నా ఎవరు పట్టించుకోరు. పెళ్ళి అయినాక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అయ్యి భార్యకు సంతానం కాకపోతే ఆడపిల్లదే తప్పంటారు, కానీ మగోని చెక్ చేసుకోరు, మగోని చూపియ్యరు. ఎంత చెప్పినా ఆడపిల్లకి పిల్లలు కావాలని ఆడపిల్లని డాక్టర్ కాడ తీసుకుపోతారు, కానీ మగోని కూడా ఏం ప్రాబ్లం ఉందనేది మగోడు కూడా చెక్ చేసుకోడు. అందుకోసం ఈ కాణాల గురించి మన పూర్వీకుల నుండి మన పెద్దలు ఏం తినేవాళ్ళు, కాణాలు అపరీతంగా మనకు సంతానం పురుగు డెవలప్మెంట్ అయ్యేదానికి ఒక చిన్న 2 మూలికలను చెప్తాను. మీరు ఎందుకు కాణాలు తగ్గిపోతున్నాయి అంటే కొన్ని పొరపాటు పనులు, కొన్ని వానకాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి తెలియకుండా, ఇది పెద్ద రానంతం చేయకుండా మన శరీరంలో తగ్గిపోయినాయి. డెవలప్మెంట్ కావడానికి ఏం తింటే బాగుంటుంది అనేది ఒక చిట్కా చెప్తా వినండి. ఒకటి, ఇది తెల్ల గరక అంటారు. దీన్ని తెల్ల గరక, తెల్ల గరక, గరకలో తెల్ల గరక ఉంటుంది, గరకని తెల్ల గరక. ఈ చెట్టు పచ్చ బోడితలం, పూట దగ్గర తీస్తే పచ్చి బోడితలం ఎప్పుడు దొరుకుతుందంటే వర్షాకాలం నువ్వు కోట్లు ఖర్చు పెడితే దొరకదు. ఇది చెరువులు ఎండిపోయినాక, వాగులు ఎండిపోయినాక, సముద్రాలు ఎండిపోయినాక సముద్రంలో ఉడుతుంది పచ్చి బోడతలము అనేది. పూలు పచ్చగా ఉంటాయి. దీనిలో బోడతలంలో 3 రకాలు ఉంటాయి. తెల్ల బోడతలం ఉంటుంది, మామూలు బోడతలం ఉంటుంది, పచ్చ బోడతలం, చిన్న పచ్చ బోడితలం. ఇది కాణాలు పెరగడానికి సంతానం పురుగులు చూడండి సేమ్ పురుగుల మాదిరే ఉంటాయి. ఇవి సంతానం పురుగులు ఎట్లుంటాయో, ఇది తల, ఇది తల, ఇది తోక, సేమ్ సంతాన పురుగుల మాదిరే ఉంటాయి. దగ్గరకు వీడియో తీస్తాము చూడండి. ఈ సమూలం గరక ఏర్లు, గరక, ఈ బోడితలం ఏర్లు, బోడితలం ఆకు, బోడితలం ఈ కాయలు సమూలం తీసుకొని చల్లని నీళ్ళు ఆరబెట్టి మిక్సీలో పట్టకూడదు, రోట్లేసి దంచి ఉసిరికాయలం బట్టి దీనికి సరిపోయేన్ని ఆవు పాలు, గాడిద పాలు, ఆవు పాలు, గాడిద పాలు, బర్రె పాలు, 3 రకాల పాలు కలచాలి. 3 రకాల పాలు లీటరు. ఇది 1 కేజీ పౌడరు. ఈ 3 రకాల పాలు అయిపోయే వరకు ఈ పౌడర్ దాంట్లో వేసి బాగా ఉడికిచ్చి జన్నబోలేక ఉడికి పౌడర్ దగ్గరికి అయిన తర్వాత దాన్ని పతలాగా ఆరబెట్టుకొని దాన్ని మనం ఏం చేయాలంటే పొద్దున పూట పాలలో కలుపుకొని తీసుకోవాలి, సాయంత్రం పూట పాలలో కలుపుకొని తీసుకోవాలి. 2 పూట్ల పొద్దున సాయంత్రం తీసుకుంటే ఏకైక పౌడర్, ఒకటే పౌడరు, 10 రకాల పౌడర్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి వేడి ఉంటే వేడి తగ్గడానికి కానీ, లోపల వీర్యం అభివృద్ధి కానికి కానీ, సంతాన పురుగులు వేయడానికి కానీ 100% కాదు, 1000% కాదు, 1,00,00,000 కాదు ఛాలెంజ్ చేస్తాం. ఈ ఛాలెంజ్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆదివాసి గిరిజనులో 100కు 100 సార్లు గ్యారెంటీ, 1,00,00,000 సార్లు గ్యారెంటీ ఉంటే మేము ప్రోగ్రామ్ చేస్తాం. ఏదో పైసల కోసం ప్రోగ్రామ్ చేసి ఏదో ఒక వీడియో తీసి డాక్టర్లు, వైద్యులు, చాలామంది వైద్యులు యూట్యూబ్లో చేస్తున్నారు, చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఈ కాణాలు పెరగడానికి మందులు గవర్నమెంట్ కూడా మందులు ఇస్తుంది. తిన్నంతసేపు పెరుగుతాయి, తినకుండా తగ్గిపోతాయి. నా కాడ కాణాలు పెరగడానికి ఒక 2 నెలలు 3 నెలలు వాయిద్యం వాడుకుంటే 90 రోజుల కోర్సు వాడుకుంటే నువ్వు బతికినన్నాళ్ళు కాణాలు తగ్గవు. ఇంకా బతికినన్నాళ్ళు కాణాలు తగ్గవు. ఎందుకంటే ఈ మందు వాడేటప్పుడు చికెను, చేపలు, వంకాయ, గోంగూర, మత్తు పదార్థాలు వాడకూడదు. ఎందుకంటే మన భార్య కోసం, మన తల్లిదండ్రి కోసం, మన అత్తమామ కోసం, చుట్టుపక్కల ఇరుగు పొరుగు కోసం మనం ఎంత సంపాదించాం, ఎన్ని కోట్లు సంపాదించాం, ఎంత పెద్ద పనులు అని ఎవరు చూడరు. అయ్యా నేను భార్య కాడ 10 సార్లు 10 సార్లు సంసారం చేస్తున్నా, నాకు పిల్లలు కావాలని అంటావు. నువ్వు నీ మనసుకు నువ్వు అనుకుంటావు. నీలో ఏ లోపం ఉంది అనేది ఒక గవర్నమెంట్ డాక్టర్ని కనుక్కుంటే తెలుస్తుంది. అందుకోసం మొగోడు అనేది సంసారానికి బాగా ఉపయోగపడాలి. ఆడపిల్లనది సంతానం జన్మ ఇవ్వాలి. ఆ తర్వాత మీకు మార్కులు వస్తాయి. ఆ మార్కుల కోసం చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి డాక్టర్లతో తిరిగి ఆర్మీ డాక్టర్లు, అలోపతి డాక్టర్లు, పెద్ద డాక్టర్లు, పెద్ద ల్యాబులు అన్నీ తిరుగుతుంటారు. కానీ ఒక ఆదివాసి గిరిజన వైద్యంలో మీరు 1 మంత్ వాడి చూడండి. ఆ 1 మంత్లో మీరు ల్యాబులు చెక్ చేసుకోండి. 1 మంత్లో మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా 3 నెలలు వాడుకోండి. అందుకోసం ఈ వైద్యంలో ఈ చెట్టు దొరికేది ఈ కాలం ఎండాకాలమే దొరుకుతుంది. ఈ ఎండాకాలం
4 నెలల వరకు దొరుకుతుంది. 4 నెలల తర్వాత ఈ చెట్టు ₹1,00,00,000 ఇస్తామంటే ఈ చెట్టు దొరకదు, ఈ మూలిక కాదు. ఈ ఆకు పచ్చిదే తయారు తీసుకోవాలి, ఒట్టిది ఎక్కడైనా దొరుకుతుంది కాదు. పచ్చి ఆకు తీసుకొచ్చుకొని ఆ ఆకు రసం దంచి ఆ గరకను దాంట్లో వేసి ఉడకబెట్టి ఆ తర్వాత 3 రకాల పాలు పోసి ఉడకబెట్టి ఆ నీళ్ళ కారబెట్టుకొని ఆ పౌడర్ తయారు చేసుకోవాలి. ఆ వైద్యంలో ఒక ఆదివాసి గిరిజన వైద్యుల కాడ ఉంది కాబట్టి ఈ మాట 100% కాదు, 1000% కాదు, 1,00,00,000 చూసాం. అందరూ కూడా మీరు చూడండి, ఇంకొకరికి వాట్సాప్ పంపించండి. ఇది నిజమా కాదని ఆర్ఎంబి డాక్టర్ కూడా ఒక మంచికి ఇప్పి చూడండి. మీ ఆర్ఎంబి డాక్టర్ కూడా ఒక్కొక్క మంచికి ఇచ్చి ఇప్పండి. మీ కాడ చాలా మంది కణాలు లేని వాళ్ళు వస్తుంటారు, సంతానం లేని వాళ్ళు, పురుగులు లేని వాళ్ళు వస్తుంటారు. కాబట్టి మీరు ఒక మంచికి ఇచ్చి చూడండి. ఒక మంచికి బాగుందంటే మీరు 100 మందికి ఇప్పేమని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఇది ఆయుర్వేదం కోటి చేతంగా నిజమే అని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉందని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.